ప్రముఖ అమెరికన్ మల్టీనేషనల్ రవాణా సంస్థ ఊబర్ పై నెదర్లాండ్ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్లకు చేరవేయటంపై డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ 290 బిలియన్ యూరోలు అంటే సుమారు 2,718 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. డ్రైవర్ సమాచారాన్ని రక్షించడంలో ఊబర్ విఫలమైందని, ఇలా డ్రైవర్ల సమాచారాన్ని చేరవేయటం యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ప్రకారం తీవ్రమైన ఉల్లంఘన అని DTA ప్రకటించింది. US కు డేటా బదిలీకి సంబంధించి ఊబర్ GDPR నిబంధనలు పాటించలేదు. ఇది చాలా తీవ్రమైనదని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ చైర్మన్ అలెడ్ ఓల్ఫ్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. యూరోపియన్ డ్రైవర్లకు సంబంధించిన టాక్సీ లైసెన్స్లు, లొకేషన్ డేటా, ఫోటోలు, చెల్లింపు వివరాలు, గుర్తింపు పత్రాలతో పాటు కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల క్రిమినల్, మెడికల్ డేటాను సైతం ఊబర్ సేకరించిందని DPA తెలిపింది. సరైన నిబంధనలు పాటించకుండా 2 ఏళ్ల వ్యవధిలో ఊబర్ ఈ సమాచారాన్ని తమ US ప్రధాన కార్యాలయానికి చేరవేసిందని ఆరోపించింది. అయితే ఈ జరిమానాపై అప్పీల్ చేస్తామని ఊబర్ తెలిపింది. ఇది లోపభూయిష్ట నిర్ణయం, అసాధారణ జరిమానా పూర్తిగా అన్యాయమైనదని ఊబర్ ఒక ప్రకటనలో తెలిపింది.